హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే అమలు చేస్తారో రైతు బంధు పైన సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే కీలక ప్రకటన అయితే చేశారనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఎట్టకేలకు చాలా మంది అయితే డౌట్ పడుతున్నారనమాట. రైతు భరోసా ఎప్పటి నుంచి వస్తుంది, ఏంది, అసలు డబ్బులు పడతాయా పడదా, అటువంటి వారందరికీ చూస్తున్న వారందరికీ నిరాశ తెరదీశారనమాట. ఎట్టకేలకు ఖాతాల్లో అయితే జమ చేస్తామని, ఎప్పటి నుంచి జమ చేస్తారు, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది, డిక్లేర్ చేసినట్లు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి వానాకాలం సీజన్ అనేది పూర్తయినా కానీ తెలంగాణలో డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయలేనటువంటి రైతులైతే తీవ్ర నిరాశలు అయితే ఉన్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7 తారీఖున సంవత్సరం అయితే ముగిసింది. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి రైతుల నుంచి సూచనలు అయితే తీసుకోవడం సబ్ కమిటీ నివేదిక రూపంలో ఆలస్యం చేస్తుంది. తెలంగాణలో ఇప్పటికే వానాకాలం సీజన్ అనేది ముగిసింది. ఇప్పుడు యాసంగి సీజన్ అయితే వస్తుంది కాబట్టి యాసంగి సీజన్ అయినా 7,500 ఇస్తున్నారా లేదంటే 15,000 ఇస్తారా అని చెప్పేసి చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు. ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఏదైతే మోదీ పైసలు అంటామో ప్రతి ఏడాది 3 విడతల్లో 6,000 రూపాయలు, ఒక విడతకు 2,000 రూపాయలు అయితే జమ చేస్తారు. 4 నెలల వ్యవధిలో రైతుల ఖాతాలో ఈ పథకం అయితే అమలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే 2018లో ఈ పథకాన్ని అంటే ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత మహారాష్ట్రలో వాషిం నుంచి అక్టోబరు మనకు 5 తారీఖున 18వ విడత అకౌంట్లు అయితే రిలీజ్ చేశారు. దాదాపు 9.6 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్ల రూపాయలు అయితే నిధులు అయితే జమ చేశారు. ఇప్పుడు 19వ విడతకు అయితే ఎదురు చూస్తున్నాం కాబట్టి. అయితే ఈ మధ్యకాలంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి, ప్రధానమంత్రి కూడా ఈ డబ్బులు అనేది పెంచుతున్నాం, 6,000 నుంచి 10,000 చేస్తున్నామని ఇప్పుడు తెర మీదకి పెద్ద ఎత్తున రెట్టింపు చేయాలని, అంటే 6,000 12,000 చేస్తే ఒక సీజన్కి సంబంధించి దాదాపు 4,000 అంటే 3 విడతల్లో డబ్బులు అనేది జమ కాబోతుంది. ఒకవేళ ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా ఉందా లేదా అనేది మనకు ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది కాబట్టి డిమాండ్ అనేది నెరవేరుతుందా లేదా స్పష్టత వస్తుంది. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే మనకు ఈ నిధులు అనేది పీఎం కిసాన్ మీకు 18వ విడత రాకపోయినా ఈకేవైసీ చేసుకోవాలి. ఒకవేళ 19వ విడత కోసం ఈకేవైసీ అనేది అప్డేట్ అయిందో లేదో చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది ఒకవేళ ప్రభుత్వం కనుక పెంచితే 4,000 రూపాయలు వస్తుంది. ఒకవేళ పెంచకపోతే 18, 19 విడతలకు సంబంధించి 4,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. సో మొత్తానికి ఈ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రానే వచ్చింది. సో మరొక పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 6 గ్యారెంటీల్లో కొన్నిటిని అయితే అమలు చేస్తూ ఉంది. తెలంగాణలో రైతు భరోసా సంబంధించి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది, సో ఎలాంటి రూల్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఎంత మొత్తంలో డబ్బులు ఎవరెవరి ఖాతాలో ముందుగా జమ చేయనున్నారు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం అయితే ఎగనాగం పెట్టింది. యాసంగి సీజన్ కోసం అయితే ఎదురు చూస్తుంది. ఇప్పటికే వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత పంట అయిపోయిన తర్వాత చాలా మంది పత్తి వరి అనేది వేశారన్నమాట. పంట ముగిసిన తర్వాత మేము యాసంగి నుంచి పైసలు ఇస్తామనే విధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో మాట్లాడితే ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా లేదంటే బోనస్ డబ్బులు ఏదైనా ఒకటి ఇస్తామని గతంలో చెప్పినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రైతు భరోసా కంటిన్యూ చేస్తాం, రైతు రుణమాఫీ, అదే విధంగా బోనస్ డబ్బులు కూడా ఎకరానికి ఇస్తాం, సన్న ఓట్లు ఎక్కువగా పండించండి, ప్రాధాన్యత ఇస్తామని చెప్పే ప్రయత్నం చేశారండి. ఎట్టకేలకు మరో పథకాన్ని అయితే ప్రారంభించారండి. ఇప్పటికే ఇంట్లో ఉండే మొబైల్, కంప్యూటర్, టీవీలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ అయితే అందించబోతున్నారు. ఇక 300 రూపాయలకే ఈ పథకానికి సంబంధించి మనకు సులభతరంగా 20 Mbps స్పీడ్తో అయితే ఇక టీవీ వాడుకోవచ్చు, అదేవిధంగా కంప్యూటర్ వాడుకోవచ్చు, టీవీ ఫోన్లో కూడా వైఫై లాంటిది వాడుకోవచ్చు అన్నమాట. ఇందుకు సంబంధించి మంత్రి సమక్షంలో పలు సంస్థలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. 1,500 కోట్లు లైన్స్ కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏర్పాటు కూడా అంటే ఒప్పందం చేసుకున్నారన్నమాట. మరోటి తెలంగాణలో మరో 9 రకాల సేవలు అయితే అందించబోతున్నారు. మీ సేవ ద్వారా గతంలో వెబ్సైట్ ఉండే కదా, ఇందులో కొన్నిటిని సర్టిఫికేట్లు అయితే ప్రభుత్వం అయితే అందించాలని ముందుకైతే రావడం జరిగింది. సో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా గతంలో లేని విధంగా ఈసారి ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మొత్తానికి సర్వీసులు, గ్యాప్ సర్టిఫికేట్, సిటిజన్ నేమ్ చేంజ్ వంటి 9 రకాల అంశాలతో పాటు అందుబాటులోకి ఉండబోతున్నట్లు ఒక ఫ్యూచర్ని అయితే ఎనేబుల్ అయితే చేశారనమాట, తీసుకురావడం జరిగింది. సో మరొకటి ఏంటంటే తెలంగాణలో రేపు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే తెలంగాణలో ముహూర్తం ఫిక్స్ అయిందనమాట. రేపటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో తొలి రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై, దాంతోపాటు కొన్ని బిల్లులపైన
పూర్తి స్థాయిలో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విషయంలో ప్రభుత్వం ఎటు కాకుండా ఒక స్పష్టత లేని కరువైందనమాట. అంటే ప్రభుత్వం మనకు డిసెంబర్లో ఎప్పుడు ఇస్తారని చెప్పడం, నవంబర్లో ఇస్తామని చెప్పడం, ఇప్పుడు డిసెంబర్కి వచ్చింది. డిసెంబర్ తర్వాత కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేస్తామన్నారు. రేపు మనకు ఎల్లుండి మొత్తానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, రైతులకు అందరికీ కూడా అనువైన విధంగా కొన్ని ప్రశ్నలు అయితే సిద్ధం చేశారట. ఎంతమందికి రైతు భరోసా ఇస్తాం, ఎప్పటి నుంచి జమ చేస్తాం, ఎవరెవరికి ఇవ్వాలి, ప్రభుత్వం మరి ఎలాంటి రైతులకు ఇబ్బందులు ఎదురుపడుతున్నాయని చెప్పేసి పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగానే కొన్నింటిని సర్వే అయితే చేశారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా ఇటీవల కాలం బీసీ కులగణన సమగ్ర సర్వే రూపంలో రైతులకు సంబంధించి డాటాను అయితే సేకరించారు. దాదాపు 1 కోటి పైగా అప్లికేషన్లు కూడా ఆన్లైన్లో కంప్యూటరీకరించారు. మొత్తానికి ఈ డిజిటల్ క్రాప్ సర్వేతో పాటు వీటన్నిటిని కులకుశంగా రైతు నివేదికలు, దాంతోపాటు తెలంగాణలో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టాలనే విధానం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకురావడం, ప్రధానంగా కొంతమందికి రావని ఒక రూల్స్ అయితే వచ్చే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పనికిరాని భూములు, అదేవిధంగా ఐఏఎస్, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు, ట్యాక్స్ కట్టే వారికి, 100 ఎకరాలు ఉన్న వారికి డబ్బులు అనేది ఇవ్వకూడదని చెప్పేసి గతంలో చెప్పారు. కాబట్టి అందరికీ అందుకు అనుగుణంగా కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి రైతు భరోసా నిధులు అనేది పెంచారు కాబట్టి చాలామందికి ఒకసారి రూల్స్ కనుక పెట్టినట్లయితే అవి 4 సంవత్సరాలు వర్తించాలి. కాబట్టి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. ఇక మొత్తం మీద అయితే పిఎం కిసాన్ సంబంధించి నిధులు ఎవరికి వస్తున్నాయి, ఎంతవరకు వస్తున్నాయి, ఆ లిమిట్ పెట్టాలని కూడా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎంతైనా భూమి ఉండని ఒక 5 ఎకరాల వరకు అలా వేస్తే సరిపోతుంది కదా, కొత్త వాదన కూడా తెరపైకి అయితే వచ్చి అన్ని పటాపంచలు అనేది మనకు రేపు ఎల్లుండి సమావేశంలో అయితే గైడ్లైన్స్ రూపంలో ఇచ్చి రైతులకు ఎంతవరకు భూమి సాగు చేసిన వారికి ఇవ్వాలి, ఇప్పటికే వానాకాలంలో పంటలు వేసిన వారిని ఇలా గుర్తించారు. కొంతమంది ఏమో 10 ఎకరాలు కౌలు తీసుకున్నారు, ఓనర్ ఏమో 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నట్లయితే ప్రభుత్వం పైన 2 రకాల బడ్జెట్ భారం పడుతుంది. కాబట్టి ఒక డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేశారట. నేరుగా రైతులకు అంగీకారంతో ఇన్ని భూములు మేము సాగు చేస్తున్నాం, ఈ పొలానికి ఇవ్వండి. దాంతోపాటు కొంతమంది చాదనగాక 5 ఎకరాల వరకు ఉన్న వారు పొలం దాకా ఇవ్వకుండా మరి పడవ పెడితే వాళ్ళ పరిస్థితి ఎలా, డబ్బులు పడతాయా ఒకటి 1 ఎకరం ఉంది వారికి ఎలా ఇస్తారు, తక్కువ అమౌంటే కదా, ఒకవేళ దునకాలు లేకపోతే వారికి ఇస్తారా, ఇవ్వ. బోనస్ డబ్బులు అనేది సన్న ఊర్లకే పరిమితం చేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సగం పైన సన్న ఊర్లకు ప్రాధాన్యత ఇవ్వడంతో చాలా మంది అయితే మొగ్గు చూపారు. ఎట్టకేలకు ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతులకు ఉపయోగపడే బోరుబావుల దగ్గర సోలార్ పంప్ సెట్లను అయితే వాడుకోవచ్చు అని చెప్పేసి మహిళా సంఘాలకు లేదంటే బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని కరెంట్ అనేది బోరుకు వాడుకున్న తర్వాత మిగిలిన కరెంటు ఇతర అవసరాలకు ప్రభుత్వానికి అయితే వాడవచ్చు అని చెప్పేసి అమ్ముకోవచ్చు. ఈ రకంగా 2 రకాల ఆదాయం పొందవచ్చు. తెలంగాణలో మరో పథకం స్టార్ట్ కాబోతుంది. అదే రైతులకు సంబంధించి అకాల పంట నష్ట పరిహారం భాగంగా ఇటీవల కాలంలో తెలంగాణలో భూకంపం కూడా వచ్చింది. కాబట్టి ఇటీవల కాలంలో గతంలో మనకు ఆ ఏరియాలో వరదలు వచ్చినప్పుడు తెలంగాణలో కొన్ని జిల్లాలకు కూడా భారీగా పంట నష్టం జరిగింది. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి నష్ట పరిహారానికి ఎకరానికి 15,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది అకౌంట్ లో కూడా జమ చేశారు. కాబట్టి పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. త్వరలోనే ప్రారంభించబోతున్నారు. అయితే ఇందిరమ్మ సంబంధించినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి. అంటే అందరికీ మరి ఇండ్లు ఇస్తారంటే ఇప్పుడు మొదటి విడతలు వచ్చేసి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. సొంత స్థలం ఉన్నవారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే పట్టణాలు కావచ్చు, అదేవిధంగా గ్రామ, మండల, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా చూసుకున్నట్లయితే ఒక గ్రామానికి 10 నుంచి 15 ఇండ్లు వచ్చినా కూడా వివిధ కేటగిరీల వారు ఉంటారు. కాబట్టి అందులో నిజమైన వారి లబ్ధిదారుని ఎంపిక చేసుకోవాలంటే పూర్తి స్థాయిలో కూడా ఒక యాప్ని తీసుకొచ్చారు. అందులో యాప్ ద్వారా అయితే ఎంపిక చేయబోతున్నారు. అనర్హులను ఎలా గుర్తిస్తారంటే గతంలో మీకు 3 చక్రాల వాహనాలున్నా లేదంటే 4 చక్రాల వాహనాలున్నా, యంత్ర పరికరాలున్నా అటువంటి వారు అనర్హులుగా గుర్తించబడతారు. మరొకటి తెలంగాణలో గుడ్ న్యూస్ చెప్పారనమాట. పూర్తి స్థాయిలో కూడా అర్హులకే ఇవ్వబోతున్నామని, గతంలో కంటే భిన్న రూపంలో అలాంటి నగదు కానీ ప్రలోభాలకు గురి కాకుండా ఎవరికి ఇస్తున్నాం ఏందనేది విడతకు సంబంధించి దళితులకు, వికలాంగులకు, ఉండే ఒంటరి మహిళలకు, వితంతువులకు, పారిశుద్ధ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు అయితే మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో రేపు మనకు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అనేది పెట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి రైతు భరోసా స్పష్టత రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రేపు ఎల్లుండి రైతు భరోసా సంబంధించి డబ్బుల పైన ఈకేవైసీ అనేది తప్పనిసరి అయితే చేసింది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్ లో అయితే ఉంచుకో. ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఏంటంటే దాదాపు 5 నుంచి 10 ఎకరాల లోపు సీలింగ్ విధానాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి.